మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై బిఏ 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీహిల్స్ మరియు వైజాగ్ లో ప్రారంభం. హైదరాబాద్ ఎల్బీ నగర్ చిత్ర లేఅవుట్ కాలనీలో హెచ్ఎండిఏ మైదానం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరూర్ నగర్ సర్కిల్ పరిధిలోని సర్వే నంబర్ 13, 14, 15లోని సుమారు 2 ఎకరాల భూమి అన్యాక్రాంతం కాకుండా చూడాలని కాలనీవాసులు కోరుతున్నారు. సుమారు 100 కోట్ల విలువైన ఎన్టీఆర్ నగర్ చిత్ర లేఅవుట్ కాలనీ మధ్యలోని ఈ స్థలం వ్యర్థాలతో మురికి కూపంగా మారింది. రాత్రివేళ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి పార్కును ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. రోజు తాగు తందనాలు ఆడుతూ అసాధ్య కారణాల వల్ల మాకు కాలిన రాత్రి 7 అయ్యిందంటే ఎవరు కూడా తిరిగే పరిస్థితి లేకుండా అయ్యింది. బండ్లు వేసుకొని రొయ్య తిరుక్కుంటూ ఒక గంజాయి బ్యాచ్ లెక్క తిరుక్కుంటా పానభయం ఉంది. కాబట్టి ఈ రోజు మా కాలనీలో ఉన్నటువంటి ఈ ఎకరంది చుట్టూ గోడలు పెట్టించి మాకు రక్షణగా నిలిచి ఒక చిన్న పార్క్ లెక్క తయారు చేస్తే అందంగా ఉంటుందని కాస్టి కాలనీ ఆ రోజు మేము బయట 2,000 రూపాయలు ఉంటే 7,000 10,000 పెట్టి గజం యాక్షన్ లో కొనుక్కున్నాం. కాబట్టి ఆ రోజు మాకే ఇచ్చిరు కాబట్టి 10% కింద ఇచ్చారు. కాబట్టి మాకు కాలనీకి సంబంధించిన ల్యాండ్ కాబట్టి గవర్నమెంట్ ఇప్పటికైనా దీని మీద శ్రద్ధ పెట్టి మా కాలనీ సేఫ్ సైడ్ గా గోడలు పెట్టించి చిన్న పార్క్ చేయవలసిందిగా గవర్నమెంట్ వాళ్ళని కోరుకోవడం జరుగుతుంది. గవర్నమెంట్ కానీ హెచ్ఎండిఏ కానీ మున్సిపల్ కానీ ఎవరైనా సరే దీని మీద శ్రద్ధ వహించి గోడలు పెట్టించి ఇదంతా క్లీన్ చేసి మాకు ఇస్తే బాగుంటుంది. లేకపోతే రోగాల పాలయ్యే సీనియర్ సిటిజన్ బిల్డింగ్లు ఉంటాం కాబట్టి పక్కనే రోగాల పాలయ్య ఉన్నది. సాయంత్రం పూట ఇల్లీగల్ చాలా నడుస్తున్నాయి. ఇల్లీగల్ దందాలు ఎవరో వస్తారు ఎవరో పోతారు ఎక్కడ కూర్చుంటారో తెలియదు. మా సాయంత్రం 6 దాటిందంటే అక్కడనే ఉంటారు అందరూ. అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి దీనికి మీరు శ్రద్ధ వహించి మాకు మంచి చేయగలరని ఆశిస్తున్నాం. కోట్ల విలువైన ల్యాండ్ కాబట్టి దీన్ని కాపాడవలసిన ప్రభుత్వము, ప్రజలకు ఉండవలసిన భూమిని ఎవరు కబ్జా పెట్టడానికి ఆస్కారాలు ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ కొన్ని టెంపుల్ లాంటివి చిన్న చిన్న అసహాయ గుళ్ళు కూడా కడుతున్నారు, గుడిసెలు వేస్తున్నారు, డంపింగ్ యార్డ్ చేస్తున్నారు, గ్లాబింగ్ టేస్ట్ కూడా చేస్తున్నారు, చెత్త కుండీ లాగా తయారు చేసి దీన్ని ఒక పనికిరాని ల్యాండ్ లాగా చేస్తున్నారు. కాబట్టి కాపాడితే తక్షణమే ప్రభుత్వం కాలనీకి అందజేస్తే దీన్ని ఓపెన్ స్పేస్ కింద అందరు వాడుకుంటారు. పార్క్ కింద, ఆట స్థలం కింద ఏదైనా వాడుకోవడానికి ప్రభుత్వం కాపాడుతాం. దీంట్లో ఎవరు ఇల్లు కట్టడం, ఎవరు నిర్మించడానికి వీల్లేదని చెప్తున్నాం.